కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితిని ఒక్కసారి మనం గమనించినట్లయితే పేదలకి మాటలు, కూటమి నేతలకి మూటలు, వైసీపీ నాయకులపై కేసులు, ఈ మూడు పదాల్లో వీరి యొక్క పరిపాలన ఎలా కొనసాగుతుందో స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. జగనన్న గారి ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో గతంలో దశాబ్దాలుగా పేదలుగా ఉండిపోయినటువంటి దళితుల్ని, వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి వారిని, మైనారిటీ సోదరుల్ని ఆదుకునే విధంగా ఎన్నో దశాబ్దాలుగా వారు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి భూమి మీద హక్కు లేక, వారు హక్కుదారులై కూడా 20 సంవత్సరాల పైచిలుకు నుంచి దాన్ని స్వాధీనంలో ఉంచుకొని కూడా ఏదన్నా వారి యొక్క అవసరానికి అమ్ముకోలేనటువంటి పరిస్థితి, దానిపై రుణం తెచ్చుకోలేనటువంటి పరిస్థితి, వారి బిడ్డలకి ఏ విధంగా కూడా వాటిని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఆ ఇబ్బందుల్ని గమనించినటువంటి జగనన్న గారి మా ప్రభుత్వం దాదాపుగా 35.44 లక్షల ఎకరాలకు సంబంధించి నిషేధ భూముల్ని వాటి యొక్క సమస్యను పరిష్కరించేటటువంటి విధంగా దాదాపుగా 20.24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే విధంగా ఆ భూములన్నిటి మీద 20 సంవత్సరాల పైచిలుకు దాని మీద స్వాధీనంలో ఉన్నటువంటి వారికి కేటాయించి 20 సంవత్సరాలు దాటినటువంటి వారికి ఆ భూముల మీద హక్కు కల్పిస్తూ అనేక చుక్కల భూములు కానీ, అసైన్డ్ భూములు కానీ, ఇనాం భూములు కానీ, అలాగే సర్వే ఇనాం కానీ, షరతులతో కూడినటువంటి పట్టా భూములను కానీ, వీటన్నిటి మీద నిపుణులతోటి సలహాలు తీసుకొని వారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో పేదవాడుగానే ఉండడానికి వీల్లేదు, పేదవాళ్ళు ఖచ్చితంగా వారి యొక్క భవిష్యత్తును దిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది, అత్యధికంగా దీనిలో దళితులు ఉన్నటువంటి వారు ఎక్కువగా ఉన్నారు, వారికి సంబంధించి దాదాపుగా అసైన్డ్ భూములు 15,21,160 మంది రైతులకు సంబంధించినటువంటి దాదాపు 27,41,698 ఎకరాలు దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కు లేక, వారు పేదవారుగానే ఉంటూ వారి బిడ్డల్ని కనీసం చదివించుకోవడానికి కూడా అర్హత లేక, ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడేటటువంటి వారిని ఆదుకోవాలని తీసుకొచ్చినటువంటి ఒక మహా గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలుసు. దాని ద్వారా అనేక మందికి లబ్ధి జరిగింది. ఇవాళ కూటమి నేతలు వారికి మాత్రమే మూటలనే విధంగా మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు వారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 25,000 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్టర్ అయ్యాయంటే ఎందుకయ్యా మీకు అంత కడుపుమంట? కాకూడదా? పేదవాడు పేదవాడిగానే ఉండాలా? పెత్తందారి లాగానే ఉండాలా? కూటమి నేతలు మాత్రమే మూటలు దోచుకొని కట్టుకొని తిరగాల? పేదవాడు తను 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నటువంటి భూమి మీద హక్కు పొందడం అనేది తప్ప? దీని మీద ఎందుకు మీరంతా ఈ రకమైనటువంటి పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారో కూటమి నేతలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీరు చాలా విచిత్రకరమైనటువంటి మాటలు మాట్లాడారు. పేదవాడు ఎన్నో సంవత్సరాల నుంచి కలిగి ఉన్నటువంటి భూమిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంట. ఎలా జరుగుతుంది సార్? మంత్రి గారు, మీరు నిజంగా స్పృహుండే మాట్లాడుతున్నారా? దీని మీద అవగాహన ఉండే మాట్లాడుతున్నారా? ఈ భూమి దశాబ్దాలుగా ఆ పేదవాళ్ళ దగ్గర ఉంది, ఆ దళితుల దగ్గర ఉంది, ఆ వెనుకబడినటువంటి వర్గాల దగ్గర ఉంది, ఆ మైనారిటీ సోదరుల దగ్గర ఉంది. దీనిలో ఇన్సైడ్ ట్రేడింగ్ ఎలా జరుగుతుంది? అంటే పేదవాడు ఎదగటాన్ని చూడలేనటువంటి కూటమి, పేదవాళ్ళని బాగు చేస్తుంటే అడ్డుకునేటటువంటి కార్యక్రమాలకి పాల్పడుతూ వాటిని అడ్డుకోవటానికే ఒక ప్రణాళికాబద్ధంగా ఇవాళ సత్యప్రసాద్ గారితో, మంత్రి గారితో వ్యాఖ్యలు చేసినట్టుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఒక్కసారి గమనించవచ్చు. ఏం జరిగింది గతంలో?
ఎందుకు చుక్కల భూములు అనేక సంవత్సరాలుగా పరిష్కారాన్ని, శాశ్వత పరిష్కారాన్ని లేకుండా ఉండాయి? వీటన్నిటి మీద అధ్యయనం చేసింది మా ప్రభుత్వం. జగనన్న గారు వారందరికీ హక్కు కల్పించడానికి సరైనటువంటి నిపుణుల కమిటీ వేసి దానిలో వచ్చిన నిర్ణయానికి అనుకూలంగానే వాటి మీద నిర్ణయాలు ప్రకటించడం జరిగింది. ఇవాళ మీరు ఏదో అవాకులు చవాకులు పేలి అసత్య ప్రచారాలు చేసి ఎక్కడ ఏం జరిగింది అనేది చెప్పకుండా 14 లక్షల కోట్లు అప్పు అని ఏ విధమైనటువంటి అసత్యపు ప్రచారం చేశారో అదే విధమైనటువంటి ప్రచారం ఈరోజు కూడా మళ్ళీ ఈ అసైన్డ్ భూముల మీద కూడా మొదలుపెట్టినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కేవలం పేదవాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం తప్ప దీనిలో ఎలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది జరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ దానికి హక్కుదారులు ఉన్నారు. నిజంగా ఎవరైనా అవసరం ఉండి అమ్ముకోవాలి అంటే వారి పేరు మీద రిజిస్టర్ అయ్యి వారు అమ్ముకొని ఉంటే అది వారి వ్యక్తిగతమైనటువంటి అంశం. అది కూడా జరిగింది చాలా స్వల్పంగానే జరిగి ఉండొచ్చు. ఒకవేళ జరిగితే ఎన్ని కేసులు జరిగాయి, ఎక్కడ ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది? మీరు సభాసాక్షిగా మాట్లాడేటటువంటి అంశాల మీద స్పష్టత లేకుండా ఒక అసత్యపు ప్రచారాలు చేయడం అనేది ఇది మీకు తగదు అని స్పష్టంగా వారికి విన్నవించుకుంటున్నాను. ల్యాండ్ గ్రాబింగ్ నియంత్రణ అంటున్నారు. ఎస్, తప్పకుండా మేము కూడా స్వాగతిస్తాం. మీరు నిజంగా ఇది పెట్టి ల్యాండ్ గ్రాబింగ్ చేసేటటువంటి అక్రమార్కులని అడ్డుకుంటారా? ఒకవేళ అలా అయితే ఈ రాజధాని ప్రాంతంలో అక్రమంగా అసైన్డ్ భూములు కాజేసినటువంటి మీ కూటమి నేతలపై మొట్టమొదటిగా చర్యలు తీసుకోండి. మీ ప్రభుత్వంలో కట్టబెట్టిన అక్రమ భూమిని మళ్ళీ వెనక్కి రప్పించండి. ఎంత అసైన్డ్ భూమిని ఇక్కడ కొల్లగొట్టేశారో, ఏ నాయకుడి మీద, మీ నాయకుల మీద ఆ భూమి రిజిస్టర్ అయిందో, మీ మంత్రులుగా ఉన్నటువంటి వారి మీద కూడా భూములు రిజిస్టర్ అయ్యాయి. వారికి సంబంధించినటువంటి వ్యవస్థల మీద, సంస్థల మీద, వారి బంధువుల మీద లెక్కలేనన్ని భూములు, వందల వేల ఎకరాలని మీరు కొల్లగొట్టేసి రిజిస్ట్రేషన్ చేపించారు. వాటి మీద ఈ అక్రమార్కుల నుంచి మీరు ఆ భూములను మళ్ళీ వెనక్కి రప్పించేసి ప్రజలకు ఇచ్చేటటువంటి ధైర్యం ఈ కూటమి నేతలకు ఉందా అని మరొకసారి వారిని అడుగుతున్నా. దీంతో పాటుగా అసత్యాలు చెప్పటమే పనిగా పెట్టుకున్నటువంటి వారు నిజంగా గతంలో లబ్ధి జరిగినటువంటి విషయాల మీద చర్చిస్తున్నారా? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు కూడా దళితుడు శ్మశానం లేకుండా జీవిస్తున్నాడు అంటే ఇన్ని సంవత్సరాల తెలుగుదేశం అధికారంలోకి వచ్చి సెంటు భూమి శ్మశానానికి ఇచ్చారా దళితులకి? నేను అడుగుతున్నా. 75 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చి అంతకు ముందు నుంచే ఉన్నటువంటి దళిత జాతికి చనిపోతే గౌరవంగా పూడ్చిపెట్టుకోవడానికి సెంటు స్థలం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉందంటే ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ దళితులకు ఏం చేసిందని నేను ప్రశ్నిస్తున్నా.